అసలు నేచర్ మనకి ఇంత మంచి ఫుడ్ ఇస్తుందా అని అనిపిస్తదనమాట. పర్టిక్యులర్‌గా ఈ కర్రీ తినేటప్పుడు నాకైతే అదేనండి మన నాటు పుట్టగొడుగులు. మీలో ఎంతమందికి ఇష్టం ఇదంటే. అండ్ ఇదైతే నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక్కసారైనా తింటానో లేదో అనుకున్నా. బట్ ఫైనల్‌గా మొన్న మా డ్యాడీ డ్యూటీ నుంచి వస్తుంటే రోడ్ సైడ్ అయితే అమ్ముతున్నారనమాట. సో, అలా అయితే తీసుకున్నాము. అండ్ కర్రీలోకి వెళ్ళిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలనమాట. అదైతే ఆప్షనల్. లేదంటే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా బురద బురదగా ఉంటుంది. మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి ముందునే. అండ్ నెక్స్ట్ ఇది మంచిగా ఒక్కసారి మగ్గిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోయింది చూసారు కదా, అందులోకి పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. నా వాయిస్‌ని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. 8th మంత్ ప్రెగ్నెంట్ కదా, కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అండ్ అందులోకి 2 టమాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గపెట్టుకోండి. ఈలోపు హాట్ వాటర్ అయితే వేస్తుందన్నమాట అమ్మ. ఎందుకంటే చాలా గాబరా గాబరాగా వండుతుంది కర్రీ. మా డాడీ క్యారేజ్‌కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మూత పెట్టి తీసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంది. ఇంకా ఫైనల్‌గా కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో, మీరు ఈ ఇయర్‌లో ఒకసారైనా తిన్నారా లేదా అనేది కమెంట్ చేయండి. ఇంకా క్యారేజ్ కూడా కట్టేస్తుందనమాట. ఇంత గాబరాగా మేము చేస్తుంటే వాళ్ళ తాతయ్య నెత్తి మీద మా కూతురైతే తాండవం ఆడుతుందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.